ఇక్కడ సెంటర్ యాక్సిస్ ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అయింది. సో, ఈ సెంటర్ యాక్సిస్ చుట్టూ ఈ ప్రొఫైల్ రొటేట్ అవుతుంది. రొటేట్ అయితూ మెటీరియల్ రిమూవ్ చేస్తా. ఇక్కడ యాంగిల్ ఉంది కదా! ఈ యాంగిల్ మనం ఎంతిస్తే అంతవరకు మాత్రమే కట్ అవుతుంది. అంటే ఈ స్కెచ్ నుంచి 90 డిగ్రీస్ వరకు కట్ అవుతుంది. లేదు 180 డిగ్రీ అంటే 180 డిగ్రీ మనకు కావాల్సిన యాంగిల్ ఇవ్వాలి. సేమ్ డైరెక్షన్ 2 కూడా అంతే. ఒకటి యాంటీ క్లాక్ వైస్. ఇంకో డైరెక్షన్ అంటే క్లాక్ వైస్. క్లాక్ వైస్ నాకు 20 డిగ్రీయే కట్ అవ్వాలి. సో, నేను 20 డిగ్రీ సెలెక్ట్ చూసారు కదా! ఇది సెంటర్ లైన్. సెంటర్ పాయింట్. సెంటర్ పాయింట్ నుంచి ఒక డైరెక్షన్‌లో 180 డిగ్రీ కట్ అయ్యి, ఇంకొక డైరెక్షన్ 20 డిగ్రీ కట్. ఈ ఆపరేషన్ మనం ఎక్స్‌ట్రూడ్ కట్‌లో చేయలేమా అంటే చేయలేం. ఎందుకంటే ఇక్కడ సర్కిల్ డ్రా చేసి ఎక్స్‌ట్రూడ్ కట్ కొడదాం. అప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ సర్కిల్ డ్రా చేశాను. ఎక్స్‌ట్రూడ్ కట్ కొడితే ఇక్కడ సర్కిల్ ఉంటే ఇక్కడ వరకు సర్కిలే వస్తది. ఇక్కడ ఎంత డెప్త్ ఇచ్చినా సరే మనకి సేమ్ ప్రొఫైలే ట్రాన్స్‌ఫర్ అవుతది తప్ప, ఈ ఆర్క్ అయితే రాదు కదా! ఈ రేడియస్ అయితే రాదు.